హలో పీపుల్, నమస్తే. నేను మీ రోహిత్. వెల్కమ్ టు మై ఛానల్ ది కోర్ వే. మ్యాటర్ ఏంటంటే 2025 గ్రాడ్యుయేషన్ ఇయర్ అయితే అయిపోతుంది. నువ్వు ఒకవేళ ఈసీఆర్ ట్రిపుల్ ఈ స్టూడెంట్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు, లేకపోతే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతావు. నీకు విఎల్ఎస్ఏలో జాబ్ చేయాలని ఉంది, కానీ నీకు విఎల్ఎస్ఏ అంటే ఏంటి, విఎల్ఎస్ఏలో ఏం డొమైన్స్ ఉన్నాయి, అసలు ఆ డొమైన్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, నీ స్ట్రెంత్కి తగ్గట్టు డొమైన్ ఎలా చూస్ చేసుకోవాలని ఏం అర్థం అవ్వట్లేదా? ఏం కంగారు పడకు. నేను ఈ వీడియోలో అసలు విఎల్ఎస్ఏ అంటే ఏంటి, అసలు దాంట్లో ఏం డొమైన్స్ ఉన్నాయి, ఆ డొమైన్స్ అసలు దేనికి రిలేటెడ్, నీ స్ట్రెంత్కి తగ్గట్టు ఏ డొమైన్స్ చూస్ చేసుకుంటే నువ్వు సర్వైవ్ అవ్వగలవు, నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడు. సో మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నీకు అసలు విఎల్ఎస్ఏలోకి ఎలా ఎంటర్ అవ్వాలో తెలియాలి. ఆ విషయం నీకు తెలియాలంటే మన ఛానల్లో రోడ్ మ్యాప్ టు విఎల్ఎస్ఏ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూసేసి. ఎందుకంటే ఎలా ఎంటర్ అవ్వాలో తెలియకుండా నువ్వు డొమైన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావు? సో దాప్ ఐ థింక్ డైరెక్ట్గా వ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ విఎల్ఎస్ఏ? అసలు విఎల్ఎస్ఏ అంటే ఏంటి? విఎల్ఎస్ఏ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. నీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది, సింపుల్గా నీకు అర్థమయ్యే వర్డ్స్లో చెప్తాను చూడు. విఎల్ఎస్ఏ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అంటే నువ్వు ఈ బీటెక్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ ఆర్డినో బోర్డు ఇవి చూసే ఉంటావు. వీటిపైన బ్లాక్ కలర్లో ఒక బార్లా ఉంటుంది. సో దానికి సైడ్న పిన్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ చిప్ అంటాం. సో ఈ డిజైనింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చిప్నే విఎల్ఎస్ఏ అంటాం, సింపుల్ వర్డ్స్లో నీకు అర్థం అవ్వాలంటే. ఈ చిప్ అనేది మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్తో డిజైన్ అవుతుంది, అండ్ నీ అప్లికేషన్ బేస్ తగ్గట్టు ఈ చిప్ అనేది నీకు ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. విఎల్ఎస్ఏ ఏంటంటో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఏం డొమైన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్, అనలాగ్ లేఅవుట్, అనలాగ్ డిజైన్, డిజైన్ వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. ఈ 5 డొమైన్స్ని మళ్ళీ కేటగరైజ్ చేస్తే అనలాగ్ డిజైన్ అండ్ అనలాగ్ లేఅవుట్ విచ్ కమ్స్ అండర్ అనలాగ్ విఎల్ఎస్ఏ, అండ్ ఫిజికల్ డిజైన్, డిజైన్ వెరిఫికేషన్ విచ్ కమ్స్ అండర్ డిజిటల్ విఎల్ఎస్ఏ. ఈ డిఎఫ్టీ అనేది సపరేట్ కాన్సెప్ట్, మనం తర్వాత చూద్దాం. ఈ 4 డొమైన్స్ నుంచి ఒక డొమైన్ని నీ స్ట్రెంత్కి తగ్గట్టు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను, ఇప్పుడు విను. ఫస్ట్ వన్, అనలాగ్ లేఅవుట్. ఈ అనలాగ్ లేఅవుట్ ఏంటంటే, ఎవరైతే ఇఫ్ యు లవ్ సర్క్యూట్ థియరీ, అంటే ఎవరైతే సర్క్యూట్స్ పైన ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్స్ పైన బాగా నాలెడ్జ్ ఉండి కాలేజ్లో ఈడీసీ ల్యాబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటారో వాళ్ళకి అనలాగ్ లేఅవుట్ ఇస్ ద కరెక్ట్ డొమైన్. ఎందుకు అంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా డైరెక్ట్గా డొమైన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎలా అంటారా, కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ డైరెక్ట్గా టైర్ 1 టైర్ 2 కాలేజ్ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళని డైరెక్ట్గా హైర్ చేసుకుంటాయి, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్ చేసుకుంటారు. సో దీనికి ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఇది. సెకండ్ వన్, అనలాగ్ డిజైన్. నీకు ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పైన బాగా నాలెడ్జ్ ఉంది అంటే యాంప్లిఫైయర్స్, ఆసిలేటర్స్, ఫిల్టర్స్, ఆప్ యాంప్స్, సర్క్యూట్స్, వీటిపైన బాగా నాలెడ్జ్ ఉండి ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా సింపుల్గా సాల్వ్ చేయగలన నమ్మకం నీకుంది. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ని రియల్ టైం చిప్స్లో ఎలా వర్క్ చేయించాలో తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ నీకుంటే నీకు అనలాగ్ డొమైన్ ఇస్ ద కరెక్ట్ డొమైన్. కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. థర్డ్ వన్, డిజైన్ వెరిఫికేషన్. ఈ డిజైన్ వెరిఫికేషన్లో మళ్ళీ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఆర్టిఎల్ డిజైనర్స్ టీమ్. సెకండ్ వన్, వెరిఫికేషన్ టీమ్. ఈ ఆర్టిఎల్ డిజైనర్స్ ఏం చేస్తారంటే ఫంక్షనాలిటీకి రిలేటెడ్గా కోడ్ని అయితే డిజైన్ చేస్తారు. వెరిఫికేషన్ టీము ఆ కోడ్ ఫంక్షనాలిటీ తగ్గట్టు వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు. దీంట్లో నువ్వు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే కోడింగ్, సి++, వెరిలాగ్, వీటిపైన బేసిక్ నాలెడ్జ్ ఉంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఈ 2 సబ్జెక్ట్స్ పైన బాగా నాలెడ్జ్ ఉంటే నువ్వు డిజైన్ వెరిఫికేషన్ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ రావట్లేదన్న బాధే పడాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు దీని మీద అనలాగ్ ఎలక్ట్రానిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దీంట్లో ఫంక్షనాలిటీ వ్యాలిడేట్ చేయడానికి, బగ్స్ క్యాచ్ చేయడానికి కోడ్స్ అయితే నువ్వు రాయొచ్చు. సో నువ్వు కోడింగ్ అయితే, నీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు డిజైన్ వెరిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకో. ఫోర్త్ వన్, ఫిజికల్ డిజైన్. ఇది చాలా క్రూషియల్ మామ. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో ఈ ఫిజికల్ డిజైన్ అనేది హైలీ డిమాండ్ ఉన్న డొమైన్. ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఈ ఫిజికల్ డిజైన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు ఈ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే నీకే నాలెడ్జ్ ఉండాలి, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పైన బాగా నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈ నెంబర్ సిస్టమ్స్, రిజిస్టర్స్, ఫ్లాప్స్, షిఫ్ట్ రిజిస్టర్స్, ఫైనైట్ స్టేట్ మెషిన్స్, ఈ టాపిక్స్ పైన బాగా నాలెడ్జ్ ఉంది, కొంచెం కోడింగ్ స్కిల్స్ ఉన్నాయంటే నువ్వు ఫిజికల్ డిజైన్ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫిజికల్ డిజైన్ డొమైన్ అనేది హైలీ పెయిడ్ డొమైన్ కూడా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 4 డొమైన్స్ గురించి విన్న తర్వాత, ఈ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత నీ స్ట్రెంత్కి తగ్గట్టు నువ్వు డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకో. ఎందుకు అంటే ఈ హైలీ పెయిడ్ డొమైన్, హైలీ డిమాండ్ ఉన్న డొమైన్ అని మార్కెట్లో సెలెక్ట్ చేసుకుంటే తర్వాత నువ్వు అందులో సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అవ్వాలంటే నీ స్ట్రెంత్కి తగ్గట్టు డొమైన్ అనేది నువ్వు చూస్ చేసుకోవాలి.
లాస్ట్ వరకు ఉన్నావంటే ఖచ్చితంగా నీకు వీడియో నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయి. అండ్ ఎవరైతే నీ ఫ్రెండ్స్ VLSA ఫీల్డ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏ డొమైన్ తీసుకోవాలో తెలియట్లేదేమో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. మన నెక్స్ట్ వీడియోస్లో అసలు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గోల్ ఏంటో చూద్దాం. ఉంటాం మరి, బై.